నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. టుడేస్ రీడర్స్ ఆర్ టుమారోస్ లీడర్స్ అంటారు. ఈ కొటేషన్ ని నిజం చేస్తుంది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఒక్క ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే ప్రజెంట్ యూపీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆనందీబెన్ పటేల్ గారు ఈ కాలేజ్ లోనే చదువుకున్న వాళ్ళు. ఇలా ఎంతో మంది ఫ్యూచర్ ని తీర్చిదిద్దుతుంది, ఫౌండేషన్ ఇచ్చింది సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. ఆల్మోస్ట్ 80+ ఇయర్స్ నుంచి బీటెక్ కానీ, పారామెడికల్ సైన్సెస్ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ ఇలా ఎన్నో కోర్సెస్ని వాళ్ళు అందజేస్తున్నారు. వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలి అంటే అడ్మిషన్ రోజు, అంటే ఫస్ట్ అడ్మిషన్ రోజు మనకు ఒక అగ్రిమెంట్ రాస్తారనమాట. మీ పిల్లలకి జాబ్ వచ్చేంత వరకు మేము తోడుంటామని. ఇంతకన్నా ఒక పేరెంట్కి ఇంకేం కావాలండి? ఇంతకన్నా గ్యారంటీ ఇచ్చే కాలేజ్ ఎక్కడన్నా ఉంటుందా? మరి ఈ కాలేజ్ గురించి తెలుసుకోవడానికి అయితే ప్రస్తుతం ఎన్టీవీ ఇవాళ హైదరాబాద్లో నా బ్రాంచ్ ఆఫీస్కి వచ్చేసాము. సో ఒక్కసారి లోపలికి వెళ్ళి డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. హాయ్ అజయ్ గారు. హలో అండి, వెల్కమ్ టు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనతో పాటు అజయ్ గారు ఉన్నారు, సౌత్ ఇండియా కోఆర్డినేటర్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి. సో ఈ యూనివర్సిటీ గురించి అయితే చాలా విషయాలు విన్నాము. అండ్ ఈ ర్యాంకింగ్స్ చూస్తుంటే కూడా అసలు నమ్మలేకపోతున్నాము, అంత అద్భుతమైన పొజిషన్లో ఉంది. సో ఒక్కసారి దీని ప్రాముఖ్యత చెప్తారా? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది గుజరాత్ విస్నగర్లో ఉందండి. ఈ యూనివర్సిటీకి చాలా చరిత్ర ఉంది. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఒక ఫ్రీడమ్ ఫైటర్ సంకల్ చంద్ పటేల్ గారు స్టార్ట్ చేశారు. 1942లో ఒక చిన్న స్కూల్గా స్టార్ట్ అయింది. ఇవాళ ఆల్మోస్ట్ ఇది ఒక 100 acres క్యాంపస్, అంటే 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కలిపి ఒక యూనివర్సిటీ అయింది. అండ్ దీని అల్యూమినియా కానివ్వండి, అక్కడ ఫెసిలిటీస్ కానివ్వండి, సౌత్ స్టూడెంట్స్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 500+ వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్, ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఈ ర్యాంకింగ్స్ కూడా మీరు చూస్తున్నారు. సో ఫస్ట్ ఇన్ రీసెర్చ్, ఫోర్త్ ఇన్ అమౌంట్ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్, 8th ఇన్ ఆయుర్వేద. సో అసలు ప్రతి ఒక్కటి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అండ్ డెంటల్ వర్క్ షాప్ వచ్చింది. డెంటల్ చెకప్ ఒకే డేలో 15,000 డెంటల్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు. సర్జరీస్ కానివ్వండి, బేసిక్ ఎయిడ్ కానివ్వండి, ఫార్మసీ డిస్పెన్సింగ్ కానివ్వండి, దానికి గిన్నీస్ రికార్డ్ ఉంది. 8 hours ట్రీట్ చేస్తారు. 8 hours 15,000 మెంబర్స్ని ట్రీట్ చేశారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంత బాగుంది, టెక్నాలజీ ఎంత బాగుంది అని చెప్పుకోవచ్చు. సో ఇంకా డీటెయిల్ ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడదాం. సో అజయ్ గారు, ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందండి? అండ్ ర్యాంకింగ్స్ అవన్నీ కూడా చూసుకున్నట్టయితే అద్భుతంగా అనిపించింది. సో ఒకసారి చెప్తారా? ఈ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది విస్నగర్లో ఉందండి. పిఎం నరేంద్ర మోడీ గారి కాన్స్టిట్యుయెన్సీ, జస్ట్ 10 minutes అవే ఫ్రమ్ ద యూనివర్సిటీ. ఇది అహ్మదాబాద్ నుంచి 70 kilometers ట్రావెలింగ్ టైం. సో 1 hourలో వెళ్ళిపోవచ్చు అహ్మదాబాద్ నుంచి. అండ్ ర్యాంకింగ్స్ విషయానికి వచ్చేసరికి ఇది గుజరాత్లో నెంబర్ 1 యూనివర్సిటీ అండి. రీసెర్చ్ క్యాపబిలిటీస్లో టైమ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ఇయర్ 2024. సో ఇదే కాకుండా మెడికల్లో కూడా దీని ర్యాంకింగ్స్ చాలా బాగున్నాయి. లైక్ ఇండియా మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 500+ మెడికల్ కాలేజెస్ ఉంటాయి. దాంట్లో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ ర్యాంకింగ్ వచ్చి 23 అండి. యా. అండ్ ఆయుర్వేదిక్ విషయానికి వచ్చేసరికి ఇట్ స్టాండ్స్ అరౌండ్ 8th ర్యాంక్ ఇండియా మొత్తంలో. అండ్ డెంటల్ విషయానికి వచ్చేసరికి ఇట్ స్టాండ్స్ 17. ఇది అవుట్లుక్ ఐకేర్ వాళ్ళు ఇచ్చారు. ఇది 2024 ర్యాంకింగ్. సో ర్యాంకింగ్స్ వైజ్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. లీడింగ్ ఆప్షన్ అంటే లీడింగ్ యూనివర్సిటీస్ లో ప్లేస్ అవుతుంది. కరెక్ట్. అవును. ఓకే. సో మొత్తం అంటే కోర్సెస్ అన్నీ ఏమేమి ఉంటాయండి? ఎన్ని ఉంటాయి? సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది మొత్తం 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 100+ acresలో ఉంది. విత్ ఇన్ సింగిల్ రూఫ్లో అన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. 100 acres మొత్తం అన్నిట్లో లైక్ కేజీ నుంచి పీజీ వరకు ఎవ్రీథింగ్ అందులో, లైక్ పిహెచ్డి వరకు అందులోనే ఉన్నాయి. సో ఇట్స్ 1 roof విత్ 14 గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఇప్పుడు మేజర్గా ఎక్కువగా అంటే బీటెక్ కానీ ఇవన్నీ వింటున్నాం కదా, ఎక్కువగా స్టూడెంట్స్ వచ్చేది ఏ కోర్సెస్ కోసం రిలేటెడ్ వస్తారు? సో ఎక్కువ మంది ఈ ఇయర్ అంటే లైక్ లాస్ట్ ఇయర్ వరకు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అదర్ స్టేట్ స్టూడెంట్స్ని తీసుకునేది కాదు. బట్ అదర్ నేషనాలిటీస్ నుంచి ఉన్నారు, అదర్ కంట్రీస్ నుంచి ఉన్నారు చాలామంది. ఈ ఇయర్ ఏంటంటే సౌత్ స్టూడెంట్కి ఆప్షన్ ఇస్తుంది, లైక్ బీటెక్, అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ ఫారెన్సిక్లో. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి. వీఆర్ గెటింగ్ లైక్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ సౌత్ రీజియన్. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ కేరళ, తమిళనాడు నుంచి కూడా స్టూడెంట్స్ ఇయర్ వస్తారు. ఓకే. బట్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు లేదు. అండ్ ఈసారి అడ్మిషన్స్ ఉన్నాయి అంటే గోల్డెన్ ఆపర్చునిటీ. సో సీట్స్ అవైలబిలిటీ అంతా ఎంత ఉంటుంది? లైక్ we will take only limited seats అండి. లైక్ there are many universities in Gujarat wherein they will take huge number of students. అంటే ఒకే కోర్స్లో ఆల్మోస్ట్ 300, 400, 700 అట్లా తీసుకుంటారు. బట్ ఇదేంటంటే లైక్ చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు ఈ యూనివర్సిటీని. సో ఈ యూనివర్సిటీకి ఓనర్స్ అంటూ ఎవరు ఉండరు. సో అన్ని చారిటీ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో యూనివర్సిటీ ఏంటంటే లైక్ ఎథికల్గా చాలా కాషియస్గా ఉంటుంది.
సో ఈ యూనివర్సిటీలో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. అండ్ బీటెక్ విషయానికి వచ్చేసరికి 180, లైక్ పారామెడికల్ విషయానికి వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ స్పెషలైజేషన్. కార్డియాక్ అనుకోండి ఓన్లీ 60 సీట్సే ఉంటాయి, అనస్థిషియా అంటే 100 ఉంటాయి, రేడియాలజీ 100, అంతకుమించి ఎక్కువ తీసుకోవడానికి కూడా వీళ్ళకి ఆప్షన్ ఎయిమ్స్ ఉండదు. అవన్నీ ఎట్లుంటాయో అట్లే రన్ సేమ్ అవుతాయి. అది కాకుండా ఎక్స్ట్రా తీసుకోవాలంటే వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ గవర్నమెంట్ వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాతే వీ కెన్ టేక్ అడిషనల్ సీట్స్. ఓకే, సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ త్వరగా అవైల్ చేసుకుంటే దట్ విల్ బి బెటర్ ఆపర్చునిటీ నిజంగా. సో ఫెసిలిటీస్ అన్ని ఎలా ఉంటాయి అంటే మొత్తం 100 acres లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి ఒక కోర్స్ రిలేటెడ్ సంబంధించి? ఫస్ట్లీ మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే, ఇంజనీరింగ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను రీసెర్చ్ క్యాపబిలిటీస్లో యూనివర్సిటీ నెంబర్ 1 అని చెప్పి. అండ్ గుజరాత్ గవర్నమెంట్ కూడా మన యూనివర్సిటీకి చాలా సపోర్టివ్గా ఉంటుందండి. సో ఎందుకంటే రీసెర్చ్ క్యాపబిలిటీస్ బాగున్నాయి కాబట్టి గుజరాత్ గవర్నమెంట్ గేవ్ సూపర్ కంప్యూటర్ టు అవర్ యూనివర్సిటీ. ఈ సూపర్ కంప్యూటర్ అనేది గుజరాత్ మొత్తంలో ఒక 3 యూనివర్సిటీస్లో మాత్రమే ఉన్నాయి. దాంట్లో 1 అమాంగ్ ఈ సూపర్ కంప్యూటర్ అంటే ఏముంటదండి? ఈ సూపర్ కంప్యూటర్ అంటే ఇది నాసాలో కానీ ఇస్రోలో కానీ యూజ్ చేస్తారు, లైక్ రీసెర్చ్ దానికోసం అండ్ ఏవియేషన్ దానికోసం, వెదర్ రిపోర్ట్స్ కోసం, అట్లా హై అండ్ కంప్యూటర్ అది. సో ఈ ఫెసిలిటీ కూడా మన స్టూడెంట్స్ అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఈ స్టూడెంట్స్ అవైల్ చేసుకోవచ్చు ఈ ఫెసిలిటీని. ఓకే, అంటే రీసెర్చ్ ఓరియంటెడ్ కూడా ట్రెమెండస్ గా ఉంది. లైక్ యూనివర్సిటీస్ చాలా ఉంటాయి బట్ రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టవు చాలా యూనివర్సిటీస్. అండ్ మన యూనివర్సిటీలో ఫెసిలిటీస్ విషయానికి వచ్చేసరికి ఇంజనీరింగ్లో ఆండ్రాయిడ్ ల్యాబొరేటరీ ఉంది, యాపిల్ ల్యాబొరేటరీ ఉంది, విత్ ఇన్ క్యాంపస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ల్యాబ్ ఉంది. సో స్టూడెంట్ ఏంటంటే జస్ట్ క్లాస్ రూమ్లో చదువుకొని లేదంటే నార్మల్గా వెళ్ళిపోవడం కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో దే విల్ గో టు ద ల్యాబ్స్ అండ్ దే విల్ డూ రీసెర్చ్ యాజ్ వెల్. సో ప్రాక్టికల్ లెర్నింగ్, ప్రాక్టికల్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవ్రీథింగ్ కూడా విత్ ఇన్ క్యాంపస్లోనే ఉంటాయి. ఇవన్నీ ల్యాబ్స్ కూడా విత్ ఇన్ క్యాంపస్లో ఉన్నాయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో. స్టూడెంట్స్కి ఇంకోటి నేను పాయింట్ యాడ్ చేయాల్సింది ఏంటంటే యూనివర్సిటీ హ్యాస్ డైరెక్ట్ కొలాబరేషన్ విత్ ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఖరగ్పూర్. సో ఇట్స్ అ రిమోట్ సెంటర్. సో స్టూడెంట్ ఏదన్నా ఫెసిలిటీస్ ఫ్రమ్ ఐఐటి బాంబే ఆర్ ఖరగ్పూర్ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకోవచ్చు, అంటే రిసోర్సెస్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఐఐటి బాంబే అలాంటి కాలేజ్లో లేనివి ఫెసిలిటీస్ కూడా ఈ యూనివర్సిటీలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్, అండ్ ఖచ్చితంగా అక్కడ లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటేనే లైక్ ఇంకొంచెం ఎక్కువ అడిషనల్ ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. సో వీ గాట్ ఎనఫ్ సపోర్ట్ ఫ్రమ్ గుజరాత్ గవర్నమెంట్ యాజ్ వెల్. దట్ ఈస్ ద రీజన్ సూపర్ కంప్యూటర్ ఇస్ విత్ ఇన్ ద యూనివర్సిటీ. ఓకే, సో అడ్మిషన్ ప్రాసెస్కి ఏమైనా ఎలిజిబిలిటీ అట్లా ఏమైనా ఉందా? ఎగ్జామ్, ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఎలా? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉండదండి, అందరు మేనేజ్మెంట్ కోటాలోనే జాయిన్ అవుతారు. బట్ లిమిటెడ్ సీట్స్ ఉండడం వల్ల ఎర్లీగా డిసిషన్ తీసుకుంటే దట్ విల్ బి బెటర్ ఆప్షన్. ఎందుకంటే సీట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రివైజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. అండ్ బీటెక్లో విషయానికైనా, పారామెడికల్ విషయానికైనా, ఫోరెన్సిక్ సైన్స్లో అయినా. సో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి కాబట్టి ఎంత ఎర్లీగా డిసిషన్ తీసుకుంటే దట్ విల్ బి బెటర్ ఆప్షన్. ఎటువంటి లైక్ పర్సంటేజ్ ఏం లేవు, 50% వస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు టేక్ అడ్మిషన్. ఓకే, సో ఫీ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుందండి? ఫీ స్ట్రక్చర్ విల్ బి వెరీ మచ్ నామినల్ అండి. ఆల్రెడీ మీకు చెప్పాను ఇది చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారని చెప్పి. సో ఫీ స్ట్రక్చర్ బీటెక్ విషయానికి వచ్చేసరికి 2,13,500 ఇంటూ 4 8,54,000లో కంప్లీట్ కోర్స్ అయిపోతుంది, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీ, ఇంక్లూడింగ్ ట్యూషన్ ఫీ, ఫుడ్, అకామిడేషన్, ఎవ్రీథింగ్. దట్ ఏసీ అకామిడేషన్ 3 షేరింగ్ మాత్రమే. సో వేరే యూనివర్సిటీస్ మాదిరిగా లైక్ 7 షేరింగ్, 6 షేరింగ్, 9 షేరింగ్ అలా ఉండదు. ఓన్లీ 3 షేరింగ్, దట్ ఏసీ ఉంటుంది. బట్ ఏసీకి మనం సపరేట్ బిల్ పే చేసుకోవాలి పర్ ఇయర్. అండ్ ఇంకొకటి పాయింట్ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎటువంటి ఫీజెస్ కూడా ఇన్ బిట్వీన్ ఏమీ ఉండవు. అంటే ఎగ్జామినేషన్ ఫీజెస్ అని ఉంటాయి, ల్యాబ్ ఫీ అని ఉంటుంది, లైబ్రరీ ఫీ అని ఉంటుంది, కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కాన్వకేషన్ ఫీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ ఎక్స్కవేషన్స్ అని ఎప్పుడైనా బయట ఇండస్ట్రియల్ టూర్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫీజెస్ ఉండవండి. 2,13,500 ఏదైతే ఫీ ఉందో అది కాకుండా 1 రూపీ కూడా యూనివర్సిటీ తీసుకోదు. అంటే అద్భుతం అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇంక్లూడింగ్ హాస్టల్ ఫెసిలిటీస్, అకాడమిక్ అన్ని కలుపుకొని అయితే చాలా మీరు అన్నట్టు నామినల్ ఫీజ్ అనే చెప్పాలి. ఇది బీటెక్ విషయానికి వచ్చేసరికి మెడికల్ కూడా లైక్ 3 కోర్సెస్కి ఎక్కువ మంది వస్తున్నారండి. కార్డియాక్ ఒకటి, అనస్థీషియా ఒకటి, రేడియాలజీ ఒకటి. ఈ 3 కోర్సెస్కి ఏంటంటే 4 years ఆఫ్ డ్యూరేషన్. అంటే లైక్ 3 years క్లాస్లో చదువుకొని 1 year ఇంటర్న్షిప్ చేస్తారు హాస్పిటల్స్లో. సో యూనివర్సిటీ ఏంటంటే 3 yearsకి మాత్రమే ఫీ తీసుకుంటుంది. 4th year స్టూడెంట్ ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎట్లాగో ఇంటర్న్షిప్లోనే ఉంటుంది కాబట్టి ఫీ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఫీ కూడా ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ 3 కోర్సెస్ కూడా దట్ ఈస్ వెరీ మచ్ నామినల్ అండి. 2,26,000 ఇంటూ 3, 2,26,000 ఇంటూ 3, 6,78,000లో కోర్స్ కంప్లీట్ అవుతుంది. సేమ్ బీటెక్ మాదిరిగానే ఇంకా ఎటువంటి ఫీజెస్ ఉండవు. కానీ ఈ మధ్య విద్యని బిజినెస్ చేసే వాళ్ళ నుంచి చూస్తుంటే ఇలాంటి యూనివర్సిటీస్ ఇంకా రావాలి అనుకుంటున్నాము. బికాస్ ఇప్పుడు అంతా అట్లా లేదు బయట అంతా. అవును, ప్రతిదానికి అడిషనల్ ఫీజెస్ అంటూ ఉంటారు, బట్ ఇక్కడ ఎటువంటి అడిషనల్ ఫీజెస్ ఉండవు. ఎందుకంటే ఈ చారిటబుల్ ఆర్గనైజేషన్ వాళ్ళు రన్ చేస్తున్నారు.
ఈ హాస్పిటల్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా ప్రత్యేకత ఉందండి. ఇట్స్ 850 బెడెడ్ హాస్పిటల్ విత్ ఇన్ సో క్యాంపస్. అది కూడా 100 acres అంటే లైక్ ఈ 100 acres క్యాంపస్ క్యాంపస్ లో లోనే ఇన్ అన్ని క్యాంపస్ లోనే ఉంటాయి. ఉంది. ఓకే. అండ్ NABL అక్రిడేటెడ్ మాలిక్యులర్ ల్యాబొరేటరీ ఉంది. అండ్ ICMR అప్రూవ్డ్ రీసెర్చ్ సెంటర్ ఉంది మెడికల్ కాలేజ్ వాళ్ళకి కూడా. అండ్ ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ విషయానికి వచ్చేసరికి మనం కొంచెం ఎక్కువ మాట్లాడుకోవాలా, ఎందుకంటే వీళ్ళు పేషెంట్స్తో డీల్ చేస్తారు. లైక్ బీటెక్లో కొంచెం ల్యాబ్ ఫెసిలిటీస్ కొంచెం అటు ఇటుగా ఉన్న స్టూడెంట్ మళ్ళీ ఇంటర్న్షిప్లో కొంచెం కవర్ చేసుకోవచ్చు. బట్ ఈ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో కార్డియాక్ కానీ అనస్థీషియా రేడియాలజీ, వీళ్ళు హాస్పిటల్లో ప్రాపర్ ఎక్స్పోజర్ లేకపోతే బయటకు వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, పేషెంట్స్ కూడా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి కోర్సెస్ చూస్ చేసుకున్నప్పుడు అటాచ్డ్ మెడికల్ కాలేజ్ ఉందా, హాస్పిటల్ ఎన్ని బెడ్డాడు, పేషెంట్స్ ఎంతమంది వస్తున్నారు, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ డిపార్ట్మెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా, ఇవన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత అడ్మిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కూడా మేజర్గా అలైడ్ సైన్సెస్ తీసుకునే వాళ్ళకైతే ఇది నిజమైన కరెక్ట్ పాయింట్. ఎందుకంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి మేడం వేరేన్ దే విల్ ఆఫర్ పారామెడికల్ కోర్సెస్, బట్ వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. అంటే హాస్పిటల్సే ఉండవు, మాకు ఆ హాస్పిటల్తో టైఅప్ ఉంది, ఈ హాస్పిటల్తో టైఅప్ ఉంది అని పంపిస్తామంటారు. కానీ వాళ్ళకి విత్ ఇన్ క్యాంపస్లో ఒక మెడికల్ కాలేజ్ ఉండి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండదు. సో ఇట్లాంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నప్పుడు దే విల్ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. అంటే లైక్ బయటికి వెళ్ళిన తర్వాత బేసిక్గా చదువుకునేదే జాబ్స్ కోసం. సో మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడే బయటకు వచ్చిన తర్వాత ఇబ్బంది పడరు జాబ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్ట్. అండ్ మీరు జాబ్స్ గురించి అంటే మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది, మీ దాంట్లో ఉంది అంట కదా, లైక్ అడ్మిషన్ రోజు ఒక లెటర్ అగ్రిమెంట్ రాసుకుంటారు, జాబ్ వచ్చే వరకు మాదే పూచి అని. సో నిజమైన అంత ప్రాపర్గా ఫ్యూచర్ గురించి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఎవరైతే సౌత్ స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ నుంచి వి విల్ గివ్ అన్ అగ్రిమెంట్, ఆన్ పేపర్ అగ్రిమెంట్ ఇస్తారు. లైక్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మీకు 4 years తర్వాత జాబ్ చూపించే బాధ్యత యూనివర్సిటీ తీసుకుంటుందని ఆన్ పేపర్ ఇస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ యూనివర్సిటీ వేర్ ఇన్ దే విల్ గివ్ అగ్రిమెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. అంటే జనరల్ గా అంటారు 100% ప్లేస్మెంట్స్ అని యాడ్స్ ఉంటాయి, మేము ఇన్ని కంపెనీస్ తో టై అప్ ఉన్నాము అని. బట్ ఇట్లా అగ్రిమెంట్ ఇచ్చి మీరు అయిపోయే వరకు మా కాలేజ్లోనే మేమే చూసుకుంటాము అనేది. అండ్ ఇదే కాకుండా మేడం ఇంకో పాయింట్ ఎంటెక్ కూడా ఉంది దీంట్లో. ఎంటెక్లో ఏంటంటే దే ఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీ ఫీ. సో గేట్ క్వాలిఫై అయ్యారు అనుకోండి, స్టైపెండ్ పర్ మంత్ 30,000 ఇస్తున్నారు. ఒకవేళ నాన్ గేట్ అంటే గేట్ క్వాలిఫై అవ్వని వాళ్ళకి కూడా పర్ మంత్ 20,000 స్టైపెండ్ ఇస్తున్నారు. సో ఆల్మోస్ట్ దే కెన్ అవైల్ ద కోర్స్ విత్ ఫ్రీగా. అండ్ మళ్ళీ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కూడా ఆ స్టైపెండ్ యూజ్ చేసుకోవచ్చు. అవునంటే ఈ ఫుడ్ ఇలాంటి అవి కూడా దాంట్లోనే కవర్ అయిపోతాయి. బట్ నిజంగా చారిటబుల్ అని చెప్పేదానికి నిజంగా ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. అంటే లైక్ జస్ట్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ప్రమోట్ చేయకుండా ఫీజు అక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇదే కాకుండా ఫోరెన్సిక్ సైన్స్ అని కూడా కోర్స్ ఉంది మేడం. లైక్ దీనికి MPC, BIPC, CEC, HEC, డిప్లొమా, వొకేషనల్ వీళ్ళందరూ ఎలిజిబుల్. సో ఈ కోర్స్తో ఏంటంటే ప్రత్యేకత, నేషనల్ సైన్స్ ఫోరెన్సిక్ యూనివర్సిటీ అని గాంధీనగర్లో ఉంది. దట్ ఈస్ ద ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో ఆ యూనివర్సిటీకి మన యూనివర్సిటీ కొలాబరేషన్ అండ్ MOU ఉంది. సో అక్కడ ఏదైతే కరికులం ఉంటుందో మన యూనివర్సిటీలో అదే చెప్తారు. అండ్ ఫ్యాకల్టీ కూడా 6 months ఆఫ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తుంది అక్కడ నుంచి. ఓకే. సో ఎగ్జాక్ట్ అక్కడ ఏం కరికులం అకాడమిక్స్ స్ట్రక్చర్ ఎట్లా ఉందో ఇక్కడ కూడా అదే ఉంటుంది. ఓకే. సో ఎలైడ్ సైన్సెస్ కానీ ఇట్లా లేకపోతే మేనేజ్మెంట్ కోర్సెస్ కానీ బీటెక్ కానీ టెక్నికల్గా కూడా ఎవ్రీథింగ్ కూడా ఇన్ వన్ రూఫ్ అని చెప్పొచ్చు. కరెక్ట్. ఓకే. సో మీరు అన్నట్టు ఇప్పుడు దీని తర్వాత ఈ జాబ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో మొత్తం ప్లేస్మెంట్ అంతా కూడా ఎలా నడుస్తుందండి? అంటే ప్రొసీజర్ అంతా కూడా ఎన్ని కంపెనీస్తో కొలాబరేట్ అయ్యారు, టైఅప్ ఉంటుంది? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చేసరికి 155 కార్పొరేట్ MOUs ఉన్నాయండి, 500+ కంపెనీస్ వస్తాయి. ఓకే. అండ్ ఇదే కాకుండా సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ఉంది అండ్ స్టూడెంట్ స్టార్టప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ అంటారు. సో సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలకి జాబ్స్ అంత పెద్ద సమస్య అయితే కాదు. ఈవెన్ ఇన్ క్యాంపస్లో ఈ SSIP ప్రోగ్రామ్ ఏంటంటే స్టూడెంట్కి ఏదైనా స్టార్టప్ థాట్స్ కానీ ఐడియాస్ ఉంటే దే విల్ ఫండ్ 1 lakh to 2 crores వరకు ఫండింగ్ ఇస్తుంది. ఐడియా నచ్చితే వాళ్ళ ఏదైతే ఇన్నోవేషన్ థాట్ ఆర్ ఇన్నోవేషన్ పాలసీ ఉందో కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్కి ఆ మీడియమా, లార్జ్ స్కేలా, స్మాల్ స్కేలా దాని బేసిస్లో ఫండింగ్ ఇస్తుంది. ఆన్ పేపర్ చాలా మందికి ఇచ్చారు, అవి ప్రీవియస్గా కూడా మేము కవర్ చేస్తాము, ఆ ప్రూఫ్స్ కూడా మీకు ఇస్తాం, అది కవర్ చేసుకోవచ్చు మీరు. ఓకే. సో అంటే ఒక జాబ్ సీకర్స్ని కాదు, జాబ్ హోల్డర్స్ని కూడా, జాబ్ క్రియేటర్స్ని కూడా మీరు రెడీ చేస్తున్నారు విత్ ఇన్ వన్ రూఫ్ అని చెప్పాలి. అండ్ ఇట్లా మాట్లాడుకుంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా ప్రతి ఒక్కరికి ఇన్ డీటెయిల్గా మీకు ఇంక్యుబేషన్ సెంటర్ కావాలా లేకపోతే రీసెర్చ్ సెంటర్ కావాలా అన్నీ కూడా విత్ ఇన్ వన్ రూఫ్ ఉన్నాయంటే అమేజింగ్. డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే అమేజింగ్ అని చెప్పొచ్చు అండి, అప్గ్రేడెడ్ పరంగా. సో మొత్తం అల్యూమినై నెట్వర్క్ ఎట్లుంటుందండి? ఎందుకంటే మేము విన్నాము యూపీ గవర్నర్ గారు కూడా అక్కడ నుంచి
నుంచి వచ్చారు? గుజరాత్ ఎక్స్ సీఎం ఆనందీబెన్ పటేల్ గారు Alright. రైట్ నా ఉత్తరప్రదేశ్ గవర్నర్ అండి. తను మన యూనివర్సిటీ అలుమినై. అదే కాకుండా చాలామంది అలుమినై నెట్వర్క్ ప్రాపర్గా ఉంది. ఈవెన్ యూఎస్, యూకే, యూరోప్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దే విల్ సపోర్ట్ ద అప్కమింగ్ స్టూడెంట్స్ అండి. వాళ్ళు టచ్లో ఉంటారు. అలుమినై మీట్స్ పెడుతుంటాం రెగ్యులర్గా. ఓకే. సో స్టూడెంట్స్కి కొత్తగా వచ్చే స్టూడెంట్ అంటే మా జూనియర్కి నేను సపోర్ట్ చేయాలి అనే భావంతోనే ఉంటారు వాళ్ళు. సో మొత్తం నెట్వర్కింగ్ అంతా కూడా బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసుకో. అండ్ ఎస్ఎస్ఐపిసి వెళ్ళి ఏంటంటే జస్ట్ ఫండింగ్ ఇచ్చేదే కాదండి, యూనివర్సిటీలో ఆఫీస్ స్పేస్ కావాలన్నా, మెంటర్షిప్ కావాలన్నా, ఒకవేళ వాళ్ళ అది ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది ప్రాపర్గా ఉందంటే పెటెంట్ సెల్ కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెట్వర్క్ బిల్డింగ్ కూడా ఆప్షన్ ఇస్తుంది. జస్ట్ ఫండింగ్ ఇచ్చేసి మేము వదిలేసాం అనుకున్నా దాన్ని ప్రాపర్ వేలో ఒక కార్పొరేట్ కంపెనీ కానీ కార్పొరేట్ సెల్ లాగా తీసుకెళ్ళడానికి కూడా ఆప్షన్ ఇస్తుంది. ఫుల్ సపోర్ట్ అంతా కూడా ఫ్యాకల్టీ. ఇస్తుంది. ఓకే, మీరు అన్నారు కదా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు అని. అవును సో మేడం. మొత్తం ఎంతమంది ఉన్నారండి? లైక్ ఆల్మోస్ట్ 25 నేషనాలిటీస్ నుంచి ఉన్నారండి. 25 నేషనల్ అంటే ఓన్లీ బీటెక్ రిలేటెడే కాదు, ఫార్మసీలో, అలైడ్ హెల్త్ సైన్సెస్లో పాస్డ్ అవుట్ పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ ఇప్పుడు మేము సౌత్ ఇండియా నుంచి ప్రమోట్ చేస్తున్నాం లైక్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీని. అండ్ ఇంటర్నేషనల్లో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఏజెంట్స్, బట్ ఒకరు వచ్చి వాళ్ళు ఒక నలుగురికి తీసుకురావడం, నలుగురు కాస్త 40 మంది కావడం. ఇప్పుడు ఇన్ క్యాంపస్లో ఆల్మోస్ట్ 700 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓ మై గాడ్, అది కూడా వితౌట్ ఇట్లా ఏమి వితౌట్ ఎనీ ప్రమోషన్ వచ్చేస్తారు వాళ్ళు. యా, సో ఇట్స్ ఆల్ రిఫరల్. It's all ఒకసారి referral. నచ్చి ఎలా ఉంటుంది కరెక్ట్ కరెక్ట్ మేడం. కరెక్ట్. సో ఇప్పుడు మొత్తం అంటే ఇప్పుడు ఎందుకంటే ఒక కోర్స్లో ఒక కాలేజ్లో అకాడమిక్స్ ఎంత ఇంపార్టెంటో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ అంటారు. సో దానికి రిలేటెడ్ ఏమైనా చేస్తూ ఉంటారా? వీ హ్యావ్ ఏ స్పేషియస్ గ్రౌండ్ అండి. లైక్ క్రికెట్కి సపరేట్గా ఉంది, ఫుట్బాల్కి సపరేట్గా ఉంది, బ్యాడ్మింటన్కి సపరేట్ ఉంది. క్రికెట్ విషయానికి వచ్చేసరికి ఎంఎస్ ధోని గారు తెలుసు కదా, ఎంఎస్ ధోని గారు క్రికెట్ అకాడమీ పెట్టారు, ఎంఎస్ ధోని అకాడమీ. ఆ ఎంఎస్ ధోని అకాడమీ డైరెక్ట్ యూనివర్సిటీతో టైఅప్ అండి. వాళ్ళ అక్కడ ఎవరైతే కోచ్ ఉన్నారో వాళ్ళు మన ఇన్ క్యాంపస్లో ఉంటారో 6 years నుంచి యూనివర్సిటీలో అంటే పీజీ, పిహెచ్డీ చేస్తున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ గో ఫర్ కోచింగ్ వితౌట్ ఎనీ ఫీ. ఓ మై గాడ్, సో ఎక్కడ తగ్గట్లేదు అంటే స్టడీస్ పరంగా కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ పరంగా కానీ అన్నీ కూడా టాప్ నాచ్ ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పుడు అడ్మిషన్స్ అన్ని స్టార్ట్ అయిపోయాయండి ఇయర్ 2025. స్టార్ట్ అయ్యండి. వి గాట్ గుడ్ రెస్పాన్స్, లైక్ వి గాట్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. బట్ సీట్స్ అనేవి లిమిటెడ్ ఉండడం వల్ల కొంచెం ఎర్లీగా డిసిషన్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. కరెక్ట్ అండి. సో మీ యూనివర్సిటీ గురించి ఇంకా విషయాలు తెలుసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? యూనివర్సిటీ ఆఫీసే అండి. లైక్ ఇది మన యూనివర్సిటీ ప్రెసిడెంట్ వచ్చి ప్రకాష్ భాయ్ పటేల్ గారు. సో తనే ఆఫీస్ ఓపెన్ చేశారు. దిస్ ఈజ్ ద కార్పొరేట్ ఆఫీస్ ఆఫ్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. అంటే ఇట్స్ అన్ అడ్మిషన్ సెంటర్ అండి, అంటే ఇన్ఫర్మేషన్ సెంటర్. సో తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఆంధ్రాలో అండ్ రాయలసీమలో కూడా వీ హ్యావ్ ఆఫీస్, అంటే డైరెక్ట్ యూనివర్సిటీ ఆఫీసే ఇది. అండ్ ఇంకో పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే దెర్ ఆర్ మెనీ ఛానల్ పార్ట్నర్స్ యాజ్ వెల్. అంటే సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ మేమే కాదు, ఇంకా చాలామంది ఛానల్ పార్ట్నర్స్ ప్రమోట్ చేస్తున్నారు. అంటే యూనివర్సిటీ ఫెసిలిటీస్ కానివ్వండి, కోర్స్ కరికులం, ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ అన్నీ చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మా దగ్గర నుంచి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బట్ ఫీ ఏదైతే ఉందో యూ నీడ్ టు పే డైరెక్ట్లీ టు యూనివర్సిటీ అకౌంట్. దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఎనీ ఛానల్ పార్ట్నర్ ఆర్ ఎనీ ఏజెంట్. సో ఫుల్ ఆన్ ట్రాన్స్పరెన్సీ డైరెక్ట్ టు కాలేజ్ మాత్రమే పే చేయాలి. యూనివర్సిటీ నుంచి రిసిప్ట్ పొందితేనే స్టూడెంట్ అడ్మిషన్ అయినట్టు. కరెక్ట్. మీరు జాగ్రత్తగా ఉండండి ఫస్ట్లీ ఎవరైతే వెళ్ళాలి అనుకునే వాళ్ళు. సో వన్ లాస్ట్ క్వశ్చన్ టు యూ ఏంటంటే, ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నా కూడా సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీకి ఇంత రికగ్నైజేషన్, ఇంత అంటే లైక్ ఈ ర్యాంకింగ్స్ అవన్నీ చూసుకున్నా కూడా ఎందుకు ఇంతగానం వచ్చింది అండి? అంటే అసలు ఫస్ట్లీ ఫ్యాకల్టీ అనేది చాలా స్ట్రాంగ్ ఉన్నారండి. అండ్ ఫ్యాకల్టీయే కాకుండా ఇట్స్ అన్ ఓల్డ్ ఇన్స్టిట్యూట్. సో అల్యూమినియం నెట్వర్క్ కూడా ప్రాపర్గా ఫామ్ చేసుకున్నారు. ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎందుకు దగ్గరంటే ఇట్స్ చారిటబుల్ ఆర్గనైజేషన్. ₹1 యూనివర్సిటీకి వచ్చింది అనుకోండి, అదే రూపాయి మళ్ళీ స్టూడెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్టూడెంట్ ఎక్సలెన్స్ పైన ఇన్వెస్ట్ చేయాలి. అంటే దీనికి ఓనర్స్ ఎవరు లేరు కాబట్టి తీసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు. చారిటీకి అయినా వెళ్తుంది, లేదంటే యూనివర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వెళ్తుంది. సో మొత్తం కూడా చారిటీ బేస్డ్గా అంటే లైక్ ఎడ్యుకేషన్ ఇంకా ఎంత ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి, ఏమేమి ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫెసిలిటీస్ కానీ అవన్నీ టుగెదర్ ఉన్న యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ నా షో టుడే అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ గురించి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీకు ఏ కోర్స్ కావాలన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డెవలప్మెంట్ కానీ, ల్యాబొరేటరీస్ కానీ, ఫ్యూచర్ పర్స్పెక్ట్స్ అంటే మీకు జాబ్ చేయాలన్నా, స్టార్టప్ పెట్టాలి అన్నా, లేకపోతే అలైడ్ సైన్సెస్ వాళ్ళకి రీసెర్చ్ ఓరియంటెడ్ వెళ్ళాలన్నా, లేకపోతే హాస్పిటల్లో వర్క్ చేయాలన్నా,
ఎవ్రీథింగ్ కూడా వన్ అండర్ రూఫ్లో ఉన్నాయన్నమాట. అది సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ. అండ్ వీళ్ళన్నట్టు అగ్రిమెంట్ కూడా ఇస్తారు. మీ పాప అంటే మీ బాబు వారి పాప భవిష్యత్తు మంచిగా ఉన్నంత వరకు, అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా ఇంతకన్నా ఒక పేరెంట్ ఇంకేం అవసరం లేదని చెప్పుకోవచ్చు. అండ్ ఈసారి మాత్రమే మన సౌత్ ఇండియన్ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి కోసం అడ్మిషన్ స్టార్ట్ చేశారంట. చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. సో జస్ట్ గో అండ్ గ్రాబ్ ఇట్. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.